హలో, అందరికీ నమస్కారం అండి. టీవీలో వచ్చే సీరియల్స్ చూసేవాళ్ళు కానీ తీసేవాళ్ళు కానీ ఎప్పుడైనా వాటి ప్రభావం సమాజం మీద ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారండి? సినిమా అయితే 3 గంటల్లో ముగిసిపోతుంది. మహా అయితే 3 రోజులు, ఇంకా బాగుంటే 30 రోజులు ఆ సినిమాను గుర్తుంచుకుంటారు. కానీ ఈ సీరియల్ అలా కాదు. 3 ఏళ్ల నుంచి 30 ఏళ్ళ దాకా లాగేస్తున్నారు. అటువంటి సీరియల్స్ అంతులేని కథగా సాగుతున్నాయి. కష్టాలు, కన్నీళ్ళు, గొడవలు, వాళ్ళ మధ్యనే ద్వేషాలు, కక్షలు, పగలు, చంపుకోవటాలు. మన దేశంలో ఆడవాళ్ళని దేవతగా కొలుస్తారు, జగన్మాతగా పూజిస్తారు. అటువంటి ఆడవాళ్ళు అత్త రూపంలో రాక్షసుల్లాగా, ఆడపడుచుల రూపంలో పిశాచాల్లాగా, ఒక్కొక్కసారి కోడళ్ళ రూపంలో రాక్షసుల్లాగా చూపిస్తున్నారు. విలన్స్ ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. వాళ్ళ పని ఇంకేం ఉండదు, ఎదుటి వాళ్ళని ఏం చేయాలి అంతసేపు అని ఈ క్రికెట్ థాట్స్తోనే సీరియల్స్ నడిపిస్తున్నారు. ఒక మంచి మెసేజ్ బదులు అంటే అది ప్రేక్షకులకు ఎలా నచ్చుతుంది, ఎన్ని రకాల మోసాలు, హింసలు, బాధలు, కష్టాలు చూపిస్తే వాళ్ళు ఈ సీరియల్ వదలకుండా చూస్తారు, ఎంత లాభం వస్తుంది అనే పందాలో తీసేవాళ్ళు తీస్తున్నారు. అలాగే ఈ ఇంట్లో ఆడవాళ్ళు కూడా బిలో 40 అయితే కొంచెం పిల్లలతో బిజీగా ఉండొచ్చు, మిగతా బాధ్యతలతో. బట్ అబవ్ 50 వాళ్ళు కొద్దిగా బాధ్యతలు తగ్గి వాళ్ళు ఈ సీరియల్స్కి అలవాటు పడుతున్నారండి. వాళ్ళకున్న బీపీలు, షుగర్లు ఇవన్నీ చూసి ఇంకా పెరిగిపోతాయి. వాళ్ళకి కోడళ్ళ మీద అనుమానం, లేదంటే కోడళ్ళకి అత్తగారుల మీద అనుమానం, ఇద్దరికి కలిపి ఆడపడుచు అంటే పడదు, ఆడపడుచుకు వీళ్ళిద్దరు పడరు. అంటే ఏంటంటే అనవసరంగా వాళ్ళ ఫ్యామిలీలో కలహాలు, కలతలు ఈ సీరియల్స్ మూలాన రేగుతున్నాయి. అది ఆడవాళ్ళు గ్రహించాలి. ఇంట్లో వాళ్ళకి సౌకర్యం లేకుండా అంటే డిస్కంఫర్ట్ క్రియేట్ చేస్తూ ఈ సీరియల్స్ చూసే కన్నా సాయంత్రాలు ఆ సినిమాలు ఆ సీరియల్స్ చూసే టైంలో ఫ్యామిలీతో బయటికి వెళ్ళడం ప్లాన్ చేసుకోండి, పిల్లలతో గడపండి, హాయిగా ఏదైనా కొత్త వంటకాలు చేసుకోండి, మంచి మాటలు మాట్లాడుకోండి. అంతేగాని అనవసరమైన ఈ సీరియల్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఇంటర్ఫియర్ అయ్యి అందులో ఇమ్మర్స్ అయిపోయి మునిగిపోయి లేనిపోని కష్టాలు తెచ్చుకొని జబ్బుల్ని పెంచుకోవద్దు. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి.